ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నప్పుడు నీకు పరీక్ష అనేది ఎదురవుతుంది, నీకు శోధన అనేది కూడా ఎదురవుతుంది నీ జీవితంలో. అయినా సరే నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా వ్యతిరేకించి మాట్లాడకూడదు. ఎందుకనంటే దేవుడు చేయబోయే కార్యాలేంటో నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వెప్పుడు కూడా ఆ పరీక్ష ఎదురైనప్పుడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీకు నొప్పి కలిగిద్ది, నీకు బాధ కలిగిద్ది. కలగదని చెప్పట్లే నేను, నీకు దుఃఖం కలిగిద్ది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, లేక సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు నీకు దుఃఖము కలిగిద్ది, బాధ కలిగిద్ది, అవమానం అనిపిస్తుంది, ఎంతో వేదన పడాల్సి ఉంటుంది. నువ్వు వేదన పడతావు, కానీ పల్లెత్తి ఒక్క మాట, నోరెత్తి ఒక్క మాట దేవుణ్ణి అనకూడదు నువ్వు. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో దేవుడు చేయబోయేటువంటి మేలేంటో అప్పుడు నీకు అర్థం కాదు, భవిష్యత్తులో దేవుడు చేసి చూపిస్తాడు నీకు. అందుకే తొందరపడి మాట్లాడకూడదు దేవుణ్ణి ఎప్పుడు కూడా. దేవుని శక్తి ఏంటో నీకు అర్థం కాదు, ఆ కార్యాలు జరిగినప్పుడే నీకు అర్థమవుతుంది. దేవుని బలం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, దేవుని హృదయంలో నీ పట్ల ఉన్న తలంపులు ఏంటో అవి నీకు అర్థం కావు. కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడి దేవుని దృష్టికి నీవు దోషివి కాకూడదు. నీకు రావలసిన దేవుని దీవెనలు పోగొట్టుకోకూడదు. అది దేవుని సేవకుని నేను చెప్పాలనుకుంటున్నాను. తొందరపాటుతనం దేవుని దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. ఓపిక, సహనము, విశ్వాసము, నిరీక్షణ తప్పకుండా నువ్వు కలిగి ఉండాలి. తద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతావు.